పసుపు దంచే కార్యక్రమం అండి. కృష్ణని పెళ్లి కొడుకుని తయారు చేయటం అనమాట. అందులో ప్రాసెస్ ఇదనమాట. ఓకే. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సువర్ణ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను వేరే చోట ఈరోజు ముహూర్త పరాట అవన్నీ ఉండడం వల్ల మార్నింగ్ 9:30 కల్లా వంట అంతా ప్రిపేర్ చేస్తానండి. బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా నేను అది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మొత్తం అంతా కంప్లీట్ చేసేస్తాను. ఈరోజు సండే కాబట్టి ఫిష్ అండ్ నార్మల్ రైస్ అనమాట, అంతేని. నో బిర్యానీస్ అండ్ నో చికెన్స్ అనమాట. సో ఇంట్లో వీళ్ళందరికీ కూడా ఎవరి ప్లేట్లో వాళ్ళకి వడ్డించేసి వెళ్ళిపోతాను అనమాట. ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది నాకు ఇష్టం ఉండదు. ఇది ఫస్ట్ నుంచి నాకు అలవాటే అనమాట. సో ఇదండి సంగతి. ఈరోజు మా కమ్యూనిటీలో ఒక ఇంట్లో అదిగోండి మా ఎదురు ఆపోజిట్ హౌస్లో ఉన్నారండి. అబ్బాయిది ఈరోజు పెళ్లి కొడుకుని తయారు చేయటం, హల్దీ అన్నీ ఈరోజే ముహూర్త పరాట వేయటం అనమాట. హరీబరీగా తయారయ్యాను అనమాట. మార్నింగ్ 9:30కే నేను రెడీ అయిపోయాను. ఇల్లంతా చూసారా, చిందరవందర గందరగోళంగా ఉంది. అయినా సరే అటు నుంచి వచ్చి చేద్దామని చాలా ఎక్కువ పని అయితే ఉంది. సో మీకు ఒక చిన్న టిప్ అండి. దేవుడి దగ్గర మనం ఎంత చక్కగా అలంకరిస్తాము దేవుడిని, మంచి గులాబీలతోటి, చామంతులతోటి, మరుసటి రోజు అయ్యేటప్పటికి వాటిని తీసి పారేయడానికి నాకైతే మనసు ఒప్పుదండి. అస్సలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూసారు కదా. సో వాటిని అలాగ చెత్తలో పారేయడం అంటే ఇష్టపడదు. సో ఒక గాజు బౌల్లో వాటర్ పోసేసి ఆ గులాబీలని, చామంతుల్ని అలా వేసేసిన తర్వాత దాన్ని ఇలాగా మనం పెట్టుకుంటే అందంగా గుమ్మం దగ్గర చాలా బాగుంటుందన్నమాట. ఎప్పుడు వాడిపోతే అప్పుడు. ఇక లక్ష్మి గారు నేను లాస్ట్ అయిపోయామండి. తయారవడం అయితే నేను చాలా ఎర్లీగానే తయారయ్యాను. కాకపోతే లక్ష్మి గారు వచ్చేటప్పటికి లేట్ అయింది. ఈలోగా ప్రభ, జ్యోతి గారు, నెక్స్ట్ దేవి గారు వీళ్ళందరూ స్టార్ట్ చేసేసారండి. ఈ వీడియో ఏంటంటే నిలువుగా తీశారు. వేరే వాళ్ళ ఫోన్లో తీయడం వల్ల ఇలా తీశారు. సో మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఏమీ అనుకోకండి. సో పసుపు దంచటం అనేది ఒక మంచి మనకి సాంప్రదాయం అండి. ఆ పసుపుతోనే వాళ్ళకి నలుగు అదంతా చేస్తారు, పసుపు రాస్తారు, పసుపు నీళ్ళతో స్నానం ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ఈ పసుపు దంచే కార్యక్రమంలో పసుపు దంచేస్తాము. నెక్స్ట్ ఏంటంటే కిందన తిరగాలి, నెక్స్ట్ సన్నికళ్ళు ఇలాంటి వాటిలో ఏవైనా పెట్టి దానిలో పెసలు వేసి ఇలా ఇలా నూరుతాం అనమాట. నూరేసిన తర్వాత తిరగలైతే తిరగలతో తిప్పుతాం అనమాట. దాన్ని పౌడర్ లాగా చేసేసి అది యూజ్ చేస్తారనమాట. పెళ్ళిలో మొత్తం అంతటికి నలుగు వీటితోనే చేస్తారనమాట. ఇంకా వేరేగా మనం ఇంకే ఏవి ఉపయోగించడం అనమాట. అదిగోండి శిరీష, కృష్ణ వాళ్ళ వదిన అనమాట. తనే చాలా చాలా కేరింగ్గా మొత్తం ఇంటికి తనే చాలా బాగా చూసుకుంటుందని మాకందరికీ తెలుసు. చాలా సరదాగా ఉంటుంది. నవరాత్రి అనుపు టైంలో డాన్స్ చేసింది కదా శిరీష, తనేనండి. చాలా చాలా సరదాగా ఉంటారు. సో ఇదండి, వేరే వాళ్ళది కాబట్టి ఇలాగ వచ్చింది నిలువుగా, ఏమనుకోకండి. సో లక్ష్మి గారు దంచడం అదే మొదలుపెట్టారు. ఈ పసుపు అనేది ఇలాగ దంచడం కార్యక్రమం అయినాక కొన్ని ఫొటోస్ అయితే పిక్స్ అయితే పెట్టినాను, అవి చూసేయండి అందరూ. మరి నా ఫ్రెండ్స్ ప్లస్ సబ్స్క్రైబర్స్ కదా, ఖచ్చితంగా. ఇప్పుడు మాది వచ్చిందండి, మేము దంచడం అనమాట. ఇదిగోండి లక్ష్మి గారు ఇలాగ దాన్ని ఇలాగ ఇచ్చేసేస్తున్నారు అనమాట రాకుల్ని. నాకు నవ్వు వచ్చేస్తుంది. అయినాక సరే ఫోటోకి అలా పోజులు ఇచ్చామన్నమాట. సో ఈరోజు మీకు ఒక మంచి విషయం అయితే నేను చెప్దాం అనుకుంటున్నానండి. సెల్లార్ ఉన్న హౌసెస్ని కనుక మనం కన్స్ట్రక్షన్ చేసుకుంటే కనుక చక్కగా ఇలా ఫంక్షన్స్ అన్నీ కూడా మనం ఇక్కడే చక్కగా చేసేసుకోవచ్చు అండి. ప్రజెంట్ సిచ్యువేషన్లో అందరూ కూడా సెల్లార్ ఉన్న హౌసెస్ని చాలా బాగా ఇష్టపడుతున్నారు, యూటిలైజ్ కూడా చేసుకుంటున్నారు అనమాట. అక్కడే డెకరేషన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారు అనమాట. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అండి. అందరూ కూడా హాయ్ చెప్తున్నారు మీ అందరికీ. ఓకేనా? అందరూ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నానండి నేను. ఓకే. ఇది చూసారా, వెనకాతలు ఎంత అందంగా వచ్చిందండి. క్లౌడ్స్ అలా ఉన్నాయన్నమాట. ఏదో ఒక మంచి అద్భుతమైన పోర్ట్రైట్ ఏదో పెట్టినట్టుగా వచ్చింది. అదిగోండి తనే పెళ్ళికొడుకు అనమాట. పెళ్ళికొడుకు వాళ్ళ ఇంట్లో అనమాట. హాల్లో ఇదంతా చేశారు. చక్కగా డీసెంట్గా ఈ హాల్లోనే అంత డెకరేషన్ చేశారండి, బాగుంది. సో వీళ్ళందరూ కూడా ఇలా కూర్చున్నారు.
అంతా అయిన తర్వాత సడన్గా భోజనాలు అవి పెట్టేసినాక అందరం ఎవరి ఇళ్ళకి వెళ్ళిపోయాం. మరుసటి రోజు వచ్చేటప్పటికి విపరీతమైన వర్షం అండి. టూ మచ్‌గా ఏదో ఏదో సమ్ పెద్ద తుఫాన్ ఉందంట కదా! 3 డేస్ కరెంట్ కూడా పోతుందంట. ఎవ్రీథింగ్ మార్నింగ్ నుంచి అలాగా బ్రేక్‌గా కరెంట్ పోతూనే ఉందండి. చిన్న లోతట్టు ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. సో, ఇది చూసారు కదా! ఇదేంటంటే మీకు ఒక టిప్ అండి. గ్యాస్ లైటర్స్ అనేవి చాలా మురికి పట్టిపోతూ ఉంటాయన్నమాట. నేను ఇది మీకు చూపించాలనే ఇంత మురికి పట్టే వరకు ఉంచాననమాట. ఏంటంటే దీన్ని వాటర్‌తోని సోప్ వేసి కడక్కండి. లోపల ఉన్న చెకుముకి రాళ్ళు ఉంటాయి కదా! లైటింగ్ కోసం అవి స్పార్కిల్ ఇస్తేనే కదా వెలుగుతది. అవి తడిచిపోతే గనక లైటర్ ఇంకా పనిచేయదండి. అందుకని వాటర్‌తో ఎప్పుడు కూడా లైటర్‌ని కడగకూడదండి. బేకింగ్ సోడా అంటే వంట సోడా ఉంటది కదా! దాన్ని మనం కొంచెం తీసుకొని ఒక క్లాత్ మొత్తం అంతా స్ప్రింకిల్ చేసేసి క్లాత్ పెట్టి గట్టిగా రబ్ చేస్తే వచ్చేస్తదండి. మొత్తం జిడ్డంతా పోతుంది. సో, ఈజీగా ఇదిగోండి ఇలా క్లీన్ అయిపోయింది. మీరు కూడా ఈ టిప్‌ని ఫాలో చేయండి. ఇక పైన ఉన్నదాన్ని కూడా నీట్‌గా వదిలించేస్తాను చూద్దురు గానీ. సో, ఇదండి ఒక టిప్ మీకు బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ తుఫాన్ టైంలో అసలు బయటికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలవి తీసుకోండి. చాలా బీభత్సమైన తుఫాన్ అని అంటున్నారు. అది ఎంతవరకు అనేది మనకి తెలీదు. నెక్స్ట్ కొన్ని ఇన్సిడెంట్స్ మీద నేను ఇంకొక వీడియో కూడా చేస్తున్నానండి. చైల్డ్ అబ్యూసింగ్ గురించి ఒక సంఘటన అయితే ఈ మధ్య జరిగింది. అది మీకు నేను షేర్ చేసుకుంటాను. మా స్ట్రీట్ అంటే మాకు రెండవతల స్ట్రీట్ వెనకాతల ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట. దాని గురించి నాకు ఒక అద్భుతమైన ఆలోచన అయితే వచ్చింది. అది మీతో షేర్ చేసుకుంటాను. ఓకే. అటు నుంచి వచ్చేసిన తర్వాత మేము ఇలాగా అత్తమ్మ, నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.